హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? రాగి పాత్రలు ఆరోగ్యానికి మంచివన్న విషయం మనందరికీ తెలుసండి. రాగి పాత్రలు మనందరి ఇళ్లల్లో కొన్నైనా ఉంటాయి. పూజ గదిలో వెండి తర్వాత స్థానం రాగితే. ఈ మధ్య కాలంలో కాపర్ కోటింగ్తో ఉన్న వస్తువులు కూడా వచ్చేస్తున్నాయి కదండి. అయితే వాటిని క్లీన్ చేసుకోవడం కాస్త కష్టమైన పనే. మురికిని వదిలించాలంటే రుద్ది చేతులు నొప్పెట్టాల్సిందే. అయితే మన వంటింట్లో దొరికే పదార్థాలతోనే వీటన్నింటినీ ఈజీగా క్లీన్ చేసేయచ్చండి. మరి అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ మనం చింతపండు కానీ పీతాంబరి పౌడర్ కానీ వాడడం లేదండి. ముందుగా ఒక గిన్నెలోకి బాగా పులిసిపోయిన ఇడ్లీ పిండి 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ కాఫీ పౌడర్ అండి. కాఫీ పౌడర్కి బదులుగా టీ పౌడర్ అయినా తీసుకోవచ్చు మీరు. 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ శనగపిండి, అరచక్క నిమ్మరసం పిండుకోవాలండి. ఈ పిండిలో బాగా కలిసిపోయే విధంగా అరచక్క మొత్తం ఈ విధంగా పిండుకోవాలి. మీరు శనగపిండికి బదులుగా గోధుమ పిండినైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు 1 స్పూన్ తోటి ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. మనం ఆల్రెడీ ఇక్కడ పెరుగు యూస్ చేసాం కనుక వాటర్ అనేది యాడ్ చేయని అవసరం లేదండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. ఇప్పుడు మనం ఒక రాగి గ్లాస్ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ రాగి గ్లాస్ పైన చూపిస్తున్న విధంగా ప్రతి ఒక్క భాగాన్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. ఇక్కడైతే నల్లటి చారలు పడిపోయి ఉన్నాయి. గ్లాస్ మొత్తం నల్లగా కనిపిస్తుంది కదా. ఇది అప్లై చేసిన తర్వాత మీకు రిజల్ట్ అనేది ఎలా వస్తుందో నేను చూపిస్తానండి. మీకోసం ఒక చిన్న చిట్కా అండి. మీ రాగి పాత్రలకి నల్ల మచ్చలు లేకుండా ఉంటే ఈ చిట్కా అనేది చాలా యూజ్ అవుతుందండి. నిమ్మకాయకు ఉప్పు కలిపి కూడా రుద్దొచ్చండి. దానివల్ల తొందరగా మురికి అనేది తొలగిపోతుంది. ఇన్ కేస్ మీకు నల్ల మచ్చలు ఎక్కువగా లేకుండా ఉంటే ఈ చిట్కా యూజ్ అవుతుందండి. ఎక్కువగా ఉంటే ఇప్పుడు మనం చెప్పిన ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. అలాగే ఇంకొక గ్లాసును కూడా తీసుకొని ఈ మిశ్రమం మొత్తం అప్లై చేసుకొని పక్కన పెట్టాలి. అలాగే ఇప్పుడు బాటిల్ తీసుకుందామండి. ఈ బాటిల్కి వచ్చేసి డిజైన్స్గా ఉంది కదా, అంటే లోపల సర్కిల్గా ఉంది కదా. దీనికి కొంచెం కోటింగ్ అనేది ఎక్కువ పడుతుందండి. అంటే మనం ఈ మిశ్రమాన్ని ఎక్కువగా అప్లై చేసుకోవాలి. ఎక్కడైతే నల్ల మచ్చలు ఉన్నాయో ఆ ప్లేస్లో మొత్తం ఈ విధంగా అప్లై చేసుకుంటేనే మనకి మచ్చలు అనేవి పోతాయి. బాటిల్ అనేది ఒకే సీక్వెన్స్లో మనకు కనిపిస్తుంది. మనం కామన్గా బాటిల్స్ని శుభ్రం చేసుకోవడానికి బాటిల్ క్లీనర్స్ని యూజ్ చేస్తాం కదండి. ఈ మిశ్రమాన్ని లోపలికి ఇలా అప్లై చేసుకొని బాటిల్ క్లీనర్స్ తోటి ఒక 4-5 టైమ్స్ ఈ మిశ్రమం అప్లై చేసి క్లీన్ చేసుకోవాలండి. నేనైతే ఈ బాటిల్కి గ్లాసులకి ఈ విధంగా మొత్తం అప్లై చేసి ఒక 5 నిమిషాల పాటు ఇలా వదిలేసానండి. 5 నిమిషాల తర్వాత చూడండి ఇలా డ్రై అయిపోతుంది. అంతకంటే ఎక్కువసేపు ఉంచకూడదండి. అప్పుడు మనకి రాగి పాత్రలు అనేవి శుభ్రంగా ఉండవు. చిన్న మచ్చలు పడిపోయినట్లు కనిపిస్తాయి. ఒక చెంబులోకి కొద్దిగా వాటర్ తీసుకొని ఒక సాఫ్ట్ స్క్రబ్బర్ తీసుకొని దాంట్లోకి ముంచి మనం ఇలా అప్లై చేసుకున్న బాటిల్స్ పైన స్క్రబ్ చేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం వాటర్ తోటి తడి చేసుకొని అప్లై చేసుకోవాలి. చూడండి వెంటనే ఎలా పోతుందో. ఈ మొత్తం నల్ల మచ్చలు లేకోకుండా ఎంత బాగా నీట్గా వచ్చిందో చూడండి. స్క్రబ్బర్ తోటి ఒకసారి మొత్తం మనం గిన్నెల్ని ఎలా తోమేస్తామో అలాగా ఈ సాఫ్ట్ స్క్రబ్బర్ తోటి తోమాలండి. అంతేగాని ఇటు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఆ స్క్రబ్బర్ని యూస్ చేయకూడదండి. నల్లని చారలు మచ్చలు పడిపోతాయి. అప్పుడు ఈ రాగి పాత్రలు అనేవి శుభ్రంగా కనిపించవు మనకి. ఒకే సీక్వెన్స్లో ఉండాలంటే ఈ సాఫ్ట్ స్క్రబ్బర్ని ఒకసారి యూజ్ చేయండి మీరు. ఇప్పుడు మీకు రెండవ చిట్కా చెప్తానండి. ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు తీసుకోండి. ఆ నీళ్ళల్లో టేబుల్ స్పూన్ ఉప్పు, 1 కప్పు వెనిగర్ వేసి బాగా కలపండి. అవి కరిగిపోయాక అందులో రాగి సామాన్లు వేయండి. తర్వాత స్టవ్ మీద పెట్టి నీళ్ళు మరిగే వరకు అలాగే ఉంచండి. మురికి మొత్తం నీళ్ళలోకి వచ్చేస్తుంది. మీ వస్తువులు క్లీన్గా మారిపోతాయి. చల్లగైన తర్వాత తీసి సబ్బుతో క్లీన్ చేసేయండి. వేడి నీటితో కడగండి. తర్వాత తుడవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా చేస్తే రాగి పాత్రలు మెరిసిపోవాల్సిందేనండి. ఇప్పుడు మనం ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్ తోటి వీటన్నిటిని మరొకసారి స్క్రబ్ చేసుకుంటూ శుభ్రం చేసుకోవాలండి. ప్రతి ఒక్క భాగాన్ని ఇలా గమనిస్తూ మనం స్క్రబ్ చేసుకుంటే మనకి నెల వరకు వీటితోటి పని ఉండదు. అంటే శుభ్రం చేసే పని ఉండదండి. డైలీ మనం వీటిని యూజ్ చేయొచ్చండి. మీకోసం మరో 3వ చిట్కా అండి. కెచప్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. కొద్దిగా తీసుకుంటూ రాగి వస్తువులకు పూయండి. ఒక సన్నని పొర మాదిరిగా పూర్తిగా ఎక్కడా వదలకుండా పూయాలండి. దీన్ని ఒక 10 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత మెత్తని గుడ్డతో బాగా రుద్దండి.
తర్వాత దీన్ని వేడి నీటితో కడిగి శుభ్రంగా తుడిచి కొంచెం సేపు ఎండలో ఆరబెడితే మీ రాగి పాత్రలు తలతలా మెరిసిపోతాయండి. ఈ టిప్పు తప్పకుండా ట్రై చేయండి. మరొకసారి మంచినీటితో ఈ రాగి పాత్రలని శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తోటి ఈ విధంగా తుడుచుకుంటే మనకి ఎప్పట్లాగానే రాగి పాత్రలు మెరిసిపోతాయండి. నేనైతే ఈ రాగి బాటిల్ని అలాగే ఈ గ్లాసులని శుభ్రం చేయడానికి చింతపండుని, పీతాంబరి పౌడర్ని కూడా వాడి చూశానండి. నాకైతే మంచి ఫలితం అనేది రాలేదు. మనం శుభ్రం చేసినప్పుడే అవి నీట్గా కనిపించాయి. నెక్స్ట్ డే చూస్తే ఎక్కడున్న మచ్చలు అక్కడే, అంతకుముందు మచ్చలు ఉంటాయి కదండి, ఆ మచ్చలు అలాగే కనిపిస్తున్నాయి. సో నాకు దీనివల్ల ఉపయోగం లేదని చెప్పేసి నేను ఈ ప్రాసెస్లో ట్రై చేశానండి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. విత్ ఇన్ 5 సెకండ్స్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. చూడండి, ఈ గ్లాస్ కానీ బాటిల్స్ కానీ అంతకుముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయండి. నల్ల మచ్చలు ఉన్న చోట ఇడ్లీ పిండి కానీ, గోధుమ పిండి కానీ, శనగపిండి కానీ వేసి స్క్రబ్ చేస్తే అక్కడ పడ్డ నల్ల మచ్చలు అనేవి 5 నిమిషాల్లో తొలగిపోతాయండి. మీరు తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి. నేను చెప్పిన ఈ 4 చిట్కాల్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.